నీకు తల్లిని నేనే అయినా నా బాబుకు పునర్జన్మనిచ్చిన దేవత మా అవని అక్కే అని శ్రేయ బాబుకి ఏం మంచి జరగాలన్నా నువ్వే చెయ్యాలక్క అని శ్రేయ అంటుంది. శ్రీకర్ కూడా నువ్వే వెయ్యి వదినా. ఇక పార్వతి అందుకొని తల్లి శ్రేయనే చెబుతుంది కదా, నీ చేతులతోనే బాబును ఉయ్యాల్లో వెయ్యు అంటుంది. అలా బాబును ఉయ్యాల్లో వేస్తుంది అవని. అందరూ చప్పట్లు కొడుతూ మురిసిపోతూ ఉంటారు. మరోవైపు పల్లవి పక్కనే ఉన్న భరత్తో, భరత్ చూసావా, ఇంటి మొత్తం మీ అక్కకే పట్టం కడుతున్నారంటే ఇంట్లో తను ఎలా చక్రం తిప్పుతుందో ఇప్పటికైనా అర్థమైందా నీకు అని అడుగుతుంది. ఇంతలో పంతులు గారు, మీరు బాబుకి ఏదో పేరు పెట్టాలని నిర్ణయించుకొని ఉంటారు కదా, ఆ పేరును బాబు చెవిలో 3 సార్లు చెప్పండి అంటాడు. నాన్న పేరు కలిసి వచ్చేలా పేరు పెడదాం అనుకున్నాం కదా, బాబు చెవిలో అది నువ్వే చెప్పమ్మా అని శ్రీకర్ అంటాడు. రే, అది మీరే చెప్పండ్రా అని పార్వతి అనగా, లేదత్తయ్య మీరు చెప్తేనే బాగుంటుంది అని శ్రియ అంటుంది. అవని కూడా మీరే చెప్పండి అత్తయ్య అనగానే సరేనంటూ రవీంద్ర ప్రసాద్ అని 3 సార్లు చెప్తుంది. ఆ తర్వాత ఆరాధ్య ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు. ఇంతలో పల్లవి పక్కకు వెళ్ళగా అది చూసిన కమల్, దా నువ్వు కూడా చెప్పు అని అంటాడు. దీంతో పల్లవి కూడా వచ్చి రవీంద్ర ప్రసాద్ అని 3 సార్లు చెప్తుంది. అవని బాబుకు కడియాలు గొలుసు వేయడం మర్చిపోయాను, నేను తీసుకొస్తానంటూ పార్వతి వెళ్తుంది. మరోవైపు సత్తి శ్రీకర్ కూడా చిన్నబాబు చెవిలో పేర్లు చెప్తారు. మరోవైపు పార్వతి వెళ్ళి లాకర్ తెరిచి చూడగా నగలు కనిపించవు. అయితే తన ఫోన్లో అవని నగలు దోచేసిన వీడియోని చూపిస్తూ ఉంటుంది. పార్వతి పైకి వెళ్ళి నగలు వెతుకుతుండగా కింద పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా తెలిసిన అవని తన ఫోన్లో ఉన్న వీడియోని పల్లవికి చూపిస్తూ ఉంటుంది. నగలు ఏం చేసావా అని అడుగుతూ ఉంది. బాబు కోసం తెచ్చిన నగలను కాచేస్తావా, పద రా నీ సంగతి ఇప్పుడే చెప్తానని లోపలికి తీసుకెళ్తుండగా పల్లవి తన్ని బ్రతిమలాడుతుంది. అక్క వద్దక్క ప్లీజ్, అక్క వద్దక్క ప్లీజ్ ప్లీజ్. అవును నగలు నేనే తీశాను, నేను చేసిన తప్పే, కానీ నేను చేసేది ఒకసారి విను, నన్ను క్షమించక్క, నిజం తెలిస్తే కమల్ నన్ను చంపేస్తాడు, దండం పెడతాను అక్క అని బ్రతిమలాడుకుంటుండగా అవని నగలు ఎందుకు తీసావు అని అడుగుతుంది. తీసిన నగల్ని ఏం చేసావు, ఎక్కడ దాచావు, ఎవరికి ఇచ్చావు అని నిలదీస్తుంది. దీంతో సమాధానం ఏం చెప్పాలో తెలియక అవనిని పల్లవి బ్రతిమలాడుకుంటూ ఉంటుంది.